దేవుడి స్తోత్రం. మీ అందరికి వందనాలు. దేవుడి మాటలు విందాం కూసేపు. ఆదికాండం 39వ అధ్యాయంలో యోసేపు చరిత్ర ఉంది. విందాం. యోసేపుని అన్నలు అమ్మేశారు కదా. యోసేపును ఐగుప్తీనకు తీసుకొని వచ్చినప్పుడు ఫరో ఒక ఉద్యోగస్తుడు, రాజదేహ సురక్షక అధిపతి అయిన పొతిఫరు యొక్క ఐగుప్తీయుడు అక్కడికి అతని తీసుకొని వచ్చిన ఇస్మాయేలీల వద్ద నుండి కొనేను. ఇస్మాయేలు వద్ద నుంచి యోసేపుని పొతిఫరు కొన్నాడనమాట. పొతిఫరు కొన్నప్పుడు అతను యెహోవా యోసేపునకు తోడై ఉండెను కనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఐగుప్తీని ఇంట ఉండెను. యెహోవా తోడై ఉన్నాడంట యోసేపుకి. యెహోవా తోడై ఉంటే మరి అంత ఆశీర్వాదమే కదా. ఐగుప్తీ అని ఇంట ఆశీర్వాదంగా ఉన్నాడంట. యెహోవా అతనికి తోడై ఉండెనని అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేశానని అతని యజమానుడు కాడ చూసి తెలుసుకున్నాడంట. అతని యజమానుడు కాడ యెహోవా యోసేపు తోడై ఉన్నాడు అని తెలుసుకున్నాడనమాట. తెలుసుకుని ఇంటి మీద అతడు తెలుసుకున్నాడనమాట. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. యోసేపు మీద అతనికి కటాక్షం కలిగాను. యోసేపు మీద అతనికి కటాక్షం కలిగిందంట. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతన్ని నియమించాడంట. నియమించేటప్పుడు దేవుని స్తోత్రం. హల్లెలూయా. విచారణకర్తగా నియమించాడంట. తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను. అతడు తన ఇంటి మీదను తనకు కలిగిన అంతటి దాని మీదను అతన్ని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపుకు తోడై యోసేపు నిమిత్తము ఐగుప్తీని ఇంటిని ఆశీర్వదించాడంట. యోసేపు నిమిత్తం ఐగుప్తీ ఇంటిని పొతిఫరు ఇంటిని ఆస్వాదించాడనమాట. ఇంట్లో ఏమి పొలంలోనేమి అతనికి కలిగిన సమస్తం మీదను ఉండెను. అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించెను. ఇంట్లో ఏమి పొలంలోనేమి సమస్తం మీద యోసేపుని అధికారిగా చేశాడనమాట పొతిఫరు. సో మరి పని మనిషిగా కొని తెచ్చుకున్నాడు యోసేపుని. మరి యోసేపుని అంతగా గౌరవిత్వం ఇంటి మీద పై విచారణకర్తగా చేశాడంటే చూడు. మరి యెహోవా తోడై ఉన్నట్టు ఆ యోసేపుని అట్లాగా ఇంటి యజమాని కాడ సమస్తం అతని చేతికి అప్పగించాడనమాట. అలాగే యెహోవా తోడంటే మనకి సమస్తం అనుగ్రహం మనకి సాధ్యం. ఎక్కడికి వెళ్ళినా కానీ అందరూ యెహోవా అని మనలో దేవుని చూస్తారన్నమాట. మన గౌరవిస్తారు. అలాగే యోసేపులాగా మనం దేవుణ్ణి అనుసరించి జీవించాలన్నమాట. జీవిస్తే సమస్తం మనకి అనుగ్రహించబడుతుంది. అతడు తనకి కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించాను. తాను ఆహారం తినుట తప్ప తనకేమి ఉన్నదో లేదో విచారించేవాడు కాడు. ఆహారం తినడం తప్పితే తనకి ఏమున్నదో లేదో అని కాడ విచారణ చేతలేదంట. ఇక యోసేపుకి అప్పగించేసాడు కదా. యోసేపు చూసుకుంటాడని అతను కూర్చుని ఆహారం మట్టుకు తింటున్నాడు అంతే. తిని మెల్లకొని కూర్చుంటున్నాడు. యోసేపు చూసుకుంటున్నాడు అన్నీ.
అయితే అటు తర్వాత అతని యజమాని భార్య యోసేపు మీద కన్ను వేసి అతనితో చేయనించమని చెప్పాను. అతని యజమాని భార్య కన్నేసిందంట. కన్నేసి నాతో చేయనించమని చెప్పిందంట. చెప్తాను అప్పుడు యోసేపు అంటున్నాడు, తనతో చేయనించమని చెప్పాను. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించాను కదా, నా వశము తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడే వెరగరు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడో లేడు. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప అన్నాడనమాట. ఈ ఇంట్లో నాకు అప్పగించాడు, అన్నీ నాకు అప్పగింపాడు, నేనే పైవాడిని. కాకపోతే ఆయన భార్య తప్ప నీవు తప్ప అన్నాడనమాట. నీవు తప్ప నాకు అన్నీ అప్పగించబడి అన్నాడనమాట. నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమాని భార్యతో అనెను. అంటే నేను ఇంత ఘోరమైన పాపం చేసి నా దేవుడి ఎదుట నేను పాపాన్ని కట్టుకుందని అంటున్నాడనమాట. పాపం చేస్తానని నేను చేయనా అంటున్నాడనమాట. యోసేపు మాట్లాడుచుండెను కానీ అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో ఉండుటకైనను ఆమె మాట వినువాడు కాడు. అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులలో ఎవరు అక్కడ లేరు. ఇంటి మనుషుల్లో ఎవరో అక్కడ లేరంట. యోసేపు లోనికి వెళ్ళినప్పుడు ఏదో పని మీద వెళ్ళాడంట. లోనికి వెళ్ళినప్పుడు మనుషులు ఎవరు లేరని ఈ పొతిఫరు భార్య వచ్చి అప్పుడు ఆమె తన వస్త్రము పట్టుకుని తనతో శయనించమని చెప్పగా అతడు తన వస్త్రము ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాడంట. తన వస్త్రం కడ విడిచిపెట్టి బయటికి పారిపోయాడంట. మరి యవనస్తుడు యోసేపు యవనస్తుడు 17 సంవత్సరాలు 18 సంవత్సరాలు ఉంటాయి. అప్పుడు యవనస్తులైన ఆడమ్మ ఎత్తి మీద పడుతుంటే అట్లా పారిపోతారా? యోసేపు పారిపోయాడు కనుక దేవుడు ఆయనకి తోడై ఉన్నాడు. అలాగే మనం కూడా పాపానికి దూరంగా పారిపోయే జీవితం కలిగి మనం ఉండాలి బాట. అతడు తన వస్త్రము ఆమె చేతిలో ఒడిసిపెట్టి తప్పించుకొని పోయాను. ఆమె చూసినప్పుడు తన ఇంటి మనుషులను పిలిచి, చూడుడి, అతడు మనలను ఎగతాళి చేయుటకు ఒక హెబ్రీయుణ్ణి మన వద్దకు తెచ్చి ఉన్నాడు. నాతో శయనించవలేనని వీడు నా వద్దకు రాగా నేను పెద్ద కేక వేసి తిని, నేను బిగ్గరగా కేక వేయుట వాడు విని నా దగ్గర తన వస్త్రమును విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయానని వారితో చెప్పాను. అంటే పెద్ద కేకేసి అని అంటుంది. ఎంత అబద్ధం చెబుతుంది చూడు. నేను పెద్ద కేకేసాను, అందుకని ఈ వస్త్రం నా చేతిలో విడిచిపెట్టి పారిపోయాడు బయటికి అని చెబుతుందన్నమాట. అప్పుడు ఆమె తన భర్తతో ఈ మాట అలా చొప్పున చెప్పాను, నీవు మన వద్దకు తెచ్చిన ఆ హెబ్రీయుడు నన్ను ఎగతాళి చేయుటకు నా వద్దకు వచ్చాను. నేను బిగ్గరగా కేక వేసినప్పుడు వాడు తన వస్త్రము నా దగ్గర విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాను అని చెబుతుంది. తప్పించుకొని పారిపోయాడా అని చెబుతుందన్నమాట. అన్నీ చేసింది ఈవిడి. యోసేపు మీద ఇన్ని అబద్ధాలు చెప్పేస్తుందో చూడు. మరి అయ్యేప్పటికి దేవుడి స్తోత్రం, హల్లెలూయా.
కాబట్టి అతని యజమానుడు ఇట్లు నీ దాసుడు నన్ను చేసినని తన భార్య తనతో చెప్పిన మాటలు విన్నప్పుడు కోపంతో మండిపడ్డాడంట. మరి భార్య చెప్పింది కదా, ఎంత నమ్మకస్తుడైనా భార్య మాట వింటాడు కదా. భార్య మాట భార్య చెప్పేటప్పటికి భార్య అంతే అంటారు, ఆడవాళ్ళు అబద్ధం చెప్పినా గోడ కట్టినట్టు ఉంటుందంట. మగవాడు అబద్ధం చెప్తే దడికట్టినట్టు ఉంటుంది, పడిపోద్ది ఊరికే. ఆడది చెబితే అది అట్లా నిలిచిపోవాలంతే. ఆవిడ మాటిని అప్పుడు ఈ అంత నమ్మకంగా ఉన్న యోసేపుని పట్టుకుని రాజు ఖైదీలు బంధింపబడి చెరసాల్లో వేయించాడంట. అంత నమ్మకంగా ఉన్నాడే ఇంటి మీద, నా పనిలో అంత నమ్మకం ఉన్నాడు, ఏదైనా నమ్మకమో చేస్తున్నాడు, నేను తన చేతికి అన్ని అప్పగించాను, అతను ఇలా ఎలా చేస్తాడు అని కొంచెం కూడా ఆలోచించకుండా భార్య ఎప్పుడైతే ఈ మాట చెప్పిందో ఆ మాట వినేసి చెరసాల్లో వేయించాడు. చెరసాల్లో వేయించాడనమాట. అయితే యెహోవా యోసేపు నాకు తోడై ఉండి అతని ఎందుకు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలిగినట్లు చేశాను. చెరసాల అధిపతి ఆ చెరసాలలో ఉన్న ఖైదీలను అందరినీ యోసేపు చేతికి అప్పగించాడనమాట. ఆ ఖైదీలను అందరినీ యోసేపు చేతికి అప్పగించాడనమాట. యెహోవా దేవుడు తోడైంది. అంతే దేవుడికి మనగా తోడై మనం నమ్మకస్తుగా ఉండి ఆయన ఆరాధించైతే దేవుడు మనకు తోడండి ఇట్లాంటి కార్యాలు చేస్తాడనమాట. యేసుకి ఎంత గొప్ప కార్యాలు చేస్తున్నాడు చూడు. మరి ఖైదీలు ఆ చెరసాలలో అధిపతి అతనికి చేతికి అప్పగింపబడిన దేన్ని గురించి విచారణ చేయక ఇక దేని గురించి చెరసాల అధిపతి ఇక పూనుగుంటలా. ఎందుకంటే నమ్మకస్తులు ఉన్నారు కదా, ఏసేపు చూసుకుంటాడని ఏసేపుకి వదిలిపెట్టేసాడనమాట. ఏసేపుకి వదిలిపెట్టి ఏవి పూనుకోకుండా వెళ్ళకుండా కూర్చుంటున్నాడు అనమాట. అట్లాగే ఏసేపు అక్కడట్టగే వెళ్ళకొని కూర్చుంటున్నాడు అనమాట. ఏసేపు అన్నీ నమ్మకంగా చేస్తాడు కదా ఏసేపు దేవుడి బిడ్డ కాబట్టి దేవుడు కార్యాలు జరిగించే దేవుడు బిడ్డ కాబట్టి అందరూ నమ్ముతారు. దేవుడు బిడ్డ అసలు అందరికీ నమ్మకస్తుగా ఎలా ఉంటాడంటే చూడంగానే నువ్వు దేవుడి బిడ్డవా అంటారు. ఎందుకంటే మన ప్రవర్తన ఏరుగా ఉంటుంది, లోకమూల ప్రవర్తన ఏరుగా ఉంటుంది. లోకమూల ప్రవర్తన వాళ్ళు ఎట్ట మాడితే అటు జీవిస్తారు, ఏ మాట మాడితే ఆ మాట మాడతారు, ఎట్ట అయితే అట్టగా చేస్తారు. మనం అట్లా చేయకూడదు. అసలు మనం ప్రేమ కలిగి ఉంటాం, మనం నమ్మకస్తుగా ఉంటాం అన్నమాట. అందుకనే దేవుడు మనల్ని దీవిస్తాడనమాట. మన దేవుడు మనకు తోడుగా ఉంటే అందరూ మనందు దేవుడు స్తోత్రం మనందు నమ్మకంగా ఉంటారన్నమాట, మనల్ని నమ్ముతారన్నమాట. ఎందుకు మనది కాదు, అది మనలో ఉన్న మంచితనం కాదు, అది దేవుడు కలగజేసింది. మనం ఒకప్పుడు లోకంలో వ్యర్థంగా మూర్ఖులుగా జీవించాం, చీకటిలో సంచరిస్తూ చీకటిలో ఉంటున్నమాట, చీకటి జీవితం జీవించాం. మన బతుకు తెల్లారిలేకితే అబద్ధం బతుకు మనది. ఈ అబద్ధ బతుకుని మంచి జీవితంగా మార్చాడు దేవుడు మార్చాడనమాట. గొప్ప దేవుడు. అట్లాంటి దేవుని మనం అనుసరించి జీవించుకోవాలి. ఆ దేవుడిని పోగొట్టుకోకూడదు. ఆ దేవుడిని అనుసరించుకుంటూ జీవించుకుంటే మన జీవితాలు కూడా బాగుపడతాయి. మనల్ని అందరూ గౌరవిస్తారు తను. ఎందుకంటే మనలో ఉన్న దేవుని బట్టి మనల్ని గౌరవిస్తాడు, మనల్ని బట్టి కాదు. మనం ఎందుకు పనికిరాని వాళ్ళం, ఒకప్పుడు ఎందుకు పనికిరాని అవుతుంది. ఈ లోకంలో చీకటిలో సంచరిస్తుండగా మన కొరకు యేసయ్య పరలోకాన్ని విడిచి భూలోకానికి దిగివచ్చి మన కొరకు సిలువలో ప్రాణం పెట్టాడనమాట. ప్రాణం పెట్టి 3వ దినాన్ని తిరిగి లేచి ముచ్చింజేడుగా మరలా ముచ్చింజేడుగా మనతో ఉండి కాపాడుతున్నాడు దేవుడు.
అంత గొప్ప దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఆ జీవితం మనం పోగొట్టుకోకుండా దేవుని అనుసరించి దీవిద్దాం. దేవుడి వాక్యం దీవించుగాక.